వీళ్ళందరితో కలిసి వెళ్ళారు కదా. ఆ తర్వాత తమను వెన్నుపోటు పొడిచాడని కదా వీళ్ళు చెప్పింది కమ్యూనిస్టులు. అందుకని వాళ్ళకి జనసేన మీద కోపం ఉంటుంది. అలాగే అయినా వాళ్ళు ఇప్పుడు ఓ రకంగా అధికార పక్షంతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నటువంటి కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీని ఒకే తాటి మీద నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సైద్ధాంతిక శత్రుత్వం ఉన్న కాంగ్రెస్ బీజేపీలను ఒకే తాటి మీద నడిపిస్తున్న చంద్రబాబు. ఆయన ఏమనుకుంటున్నాడు, నాకు శత్రువు ఎవరు లేకుండా ఉంటాడు, ఒక జగనే కదా అనుకుంటున్నారు. ఈ 6 కలిసి ఉన్నాడు కరెక్టే ఇక్కడ. అది జగన్కి ఫెచ్చింగ్. ఆయన తెలివైనోడైతే ఏం చేయాలా, వీళ్ళదో వీళ్ళని కార్యక్రమం చేయమనాలా, తనను తిట్టించుకోవాలి వాళ్ళ చేత. అప్పుడేమవుతుంది, ఇక్కడ జగన్ రాజకీయం చూడండి, చివరిలో వికటించింది పవన్ కళ్యాణ్ వీళ్ళు తెలుగుదేశంతో కలవడం వల్ల. కానీ జగన్ పవన్ కళ్యాణ్ని సైలెంట్గా ప్రమోట్ చేశాడు. ఆ రోజున ఎవడన్నా జగన్కి వ్యతిరేకంగా వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే పవన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, తెలుగుదేశం దగ్గరికి వెళ్ళాలా. నారా లోకేష్ రోడ్డు మీదకి వెళ్ళేదాకా తెలుగుదేశం శాంతం సైలెంట్ అక్కడ. అప్పుడు కూడా పెద్దగా వింత పత్రాలు ఇవ్వాలా, ఈయన పిలిచి అడగాల్సి వచ్చేది సమస్యలు ఏంటి అనేటటువంటిది. పార్టీ వాళ్ళు ఇచ్చారు కానీ జనం వచ్చి చివరిలో ఇచ్చారు.